తెలంగాణలో మాత్రమే కాదు యావత్తు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లక్షలాది మంది దళిత క్రైస్తవుల సమస్యను వారి ముందు పెట్టే బాధ్యత మాకు అప్పగించినందుకు భారత రాష్ట్ర సమితి అధినేత గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిటీ ముందు మా పార్లమెంటు సభ్యులు శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారు, అదేవిధంగా మా మాజీ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు, అదేవిధంగా తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మాజీ చైర్మన్ రాజీవ్ సాగర్ గారు, మేమందరం కూడా ఒక విషయం మీద మాత్రమే ప్రత్యేకంగా మళ్ళీ వారికి చెప్పడం జరిగింది. మతం మారినంత మాత్రాన వివక్ష అనేది మారదు. అది మొట్టమొదటి. మేము గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కారంచేడులో జరిగిన మారణ హోమం కానీ, అదేవిధంగా 1990లో చుండూరులో జరిగిన మారణ హోమం కానీ, అదేవిధంగా ఇంకా లక్ష్మీపేట లాంటి ఎన్నో సంఘటనలో జరిగిన మారణ హోమం కానీ, పాశవిక దాడులన్నీ కూడా అవన్నీ కూడా ఎస్సీలుగా ఉండి క్రైస్తవాన్ని నమ్ముకున్న వ్యక్తుల మీదనే దాడులు జరిగినాయి. అంతే తప్ప వేరే వర్ణాల నుంచి వేరే వర్గాల నుంచి వచ్చి క్రైస్తవ నమ్ముకున్న వాళ్ళ మీద ఎవరి మీద దాడులు జరగలేదు. అంటే దాని అర్థం ఏమిటి? క్రైస్తవంలో వచ్చినా ఏ మతం పుచ్చుకున్నా వివక్షలుగానే కొనసాగుతున్నది అనేది కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక రెండవ విషయం ఏం తీసుకొచ్చినామంటే, కమిషన్ ముందు ఈరోజు బీసీ సోదరులకు ఏ మతం కావాలంటే ఆ మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. అదేవిధంగా గిరిజన సోదరులకు కూడా ఏ మతం కావాలంటే ఆ మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. అదేవిధంగా అగ్రవర్ణాలు అంటే జనరల్ కేటగిరీలో ఉండే వ్యక్తులకు కూడా వాళ్ళు ఏ మతం కావాలంటే ఆ మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలు అంటే అది ఎస్టీ రిజర్వేషన్ కావచ్చు, బీసీ రిజర్వేషన్ కావచ్చు, లేకపోతే ఈడబ్ల్యూఎస్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్ కూడా కావచ్చు. ఇవి వాళ్ళు ఏ మతాన్ని స్వీకరించినా వాళ్ళకి ఆ రిజర్వేషన్ ఫలాలు తీసుకునే అవకాశం ఉంది. కానీ ఎస్సీలు మాత్రం కేవలం వాళ్ళు క్రిస్టియన్లుగా, ముస్లింలుగా, ఇంకా రకరకాల వేరే మతాల్లో ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదు అని చెప్పి ఈరోజు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉండడం అనేది అమానవీయం, అదేవిధంగా అశాస్త్రీయం, అదేవిధంగా రాజ్యాంగ వ్యతిరేకమని కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. నిజానికి రాజ్యాంగంలో ఉండే ఆర్టికల్ 15 కానీ, ఆర్టికల్ 17 కానీ, ఆర్టికల్ 21 కానీ, మరి ముఖ్యంగా ఆర్టికల్ 25 ఈ 4 అధికరణాలు రాజ్యాంగంలో ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి కూడా మతపరమైన స్వేచ్ఛ ఇచ్చినాయి, సమానత్వం ఇచ్చినాయి, అందరికీ ఒకే విధంగా హక్కులు ఉండే విధంగా ఇచ్చినాయి. ఆర్టికల్ 15 ప్రత్యేకించి ఈ దేశంలో ఏ పౌరుని కూడా కులం ఆధారంగా కానీ, మతం ఆధారంగా కానీ, ప్రాంతం ఆధారంగా కానీ, లింగం ఆధారంగా కానీ ఎట్టి పరిస్థితులు కూడా వివక్ష చూపరాదు, అందరినీ సమానంగానే చూడాలని చెప్పింది. అలాంటప్పుడు గిరిజన సోదరులకు ఒక రూలు, ఓబీసీ సోదరులకు ఒక రూలు, అదేవిధంగా మిగతా వాళ్ళకు ఒక రూలు, ఎస్సీలకు మాత్రం ప్రత్యేకంగా మతపరమైన ఆంక్షలు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి జస్టిస్ కేజీ బాలకృష్ణ గారు తీసుకొచ్చినప్పుడు వారు సానుకూలంగా స్పందించడం జరిగింది.